ఎగ్స్ కర్రీ వండేటప్పుడు ఎగ్స్‌కి టూత్ పిక్స్‌తో గానీ, అలాగే పాతకాలం పెద్దవాళ్ళైతే చీపురు పుల్లల్ని నీట్‌గా వాష్ చేసి, 2 వైపులా అయితే హోల్స్ పెట్టి కర్రీలో అయితే వేసేవారనమాట. అలా వేయడం వల్ల ఏంటంటే కర్రీలో ఉన్న మసాలాలు, రసం అనేది ఎగ్స్‌లోకి వెళ్ళి ఆ హోల్స్ ద్వారా బాగా పడుతుంది. టేస్టీగా ఉంటుందని చెప్పేసి. కానీ నేనైతే ఇలా ఎగ్స్ హోల్ చేసిన తర్వాత ఇలా పెంకు ఉంటుంది కదా! దాంతో ఇలా 3 వైపులా ఘాట్లయితే పెట్టి కర్రీలో వేస్తాననమాట. ఇలా చేయడం వల్ల కర్రీలో ఉన్న మసాలాలన్నీ కూడా ఇంకా లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నాలా ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. ఎగ్స్ కర్రీ వండేటప్పుడు ఎగ్స్‌కి టూత్ పిక్స్‌తో గానీ, అలాగే పాతకాలం పెద్దవాళ్ళైతే చీపురు పుల్లల్ని నీట్‌గా వాష్ చేసి, 2 వైపులా అయితే హోల్స్ పెట్టి కర్రీలో అయితే వేసేవారనమాట. అలా వేయడం వల్ల ఏంటంటే కర్రీలో ఉన్న మసాలాలు, రసం అనేది ఎగ్స్‌లోకి వెళ్ళి ఆ హోల్స్ ద్వారా బాగా పడుతుంది. టేస్టీగా ఉంటుందని చెప్పేసి. కానీ నేనైతే ఇలా ఎగ్స్ హోల్ చేసిన తర్వాత ఇలా పెంకు ఉంటుంది కదా! దాంతో ఇలా 3 వైపులా ఘాట్లయితే పెట్టి కర్రీలో వేస్తాననమాట.